ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూన్ 16వ తేదీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం మంగళవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటని ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:52 చంద్రోదయం ఉదయం 6:39 చంద్రాస్తమయం సాయంత్రం 8:26 ఈ రోజు తిథి పాడ్యమి ఉదయం 7:30 వరకు ఉంటుంది. తదుపరి విధియ ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 4:12 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు ప్రారంభమవుతుంది. యోగం గండము తెల్లవారుజామున 4:38 వరకు. కరణం భవ తెల్లవారుజామున 4:31 వరకు ఉంటుంది. తదుపరి బాలవ రాత్రి 2:39 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 7 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి రాత్రి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది. వజ్రము రాత్రి 2:54 నుండి 4:20 వరకు ఉంటుంది. ఇక శుభ సమయాలు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:43 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 7:40 నుండి 9:04 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:56 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు. చంద్రోదయం ఈ రోజు నుండి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఇక చివరిగా నేటి మంచి మాట. నీ వెంట రాని ఒంటిని ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటావు, మరి నీ వెంట వచ్చే మనసుని ఎందుకు శుభ్రంగా ఉంచుకోవు? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.